ఒకసారి ధర్మము కర్మము ఇద్దరికి కొంచెం నేను గొప్ప అనే అహంభావం వచ్చింది. ధర్మదేవునికి కర్మదేవునికి ఇద్దరికి అహంభావం వచ్చి నేనే గొప్ప అని ధర్మదేవుడు అన్నాడు, నేనే గొప్ప అని కర్మదేవుడు అన్నాడు. మరి పంచాయతీ ఎట్లా చెప్పాలి? ఇద్దరు కలిసి ఇంద్రుని దగ్గరికి వెళ్ళాను. ఇంద్రదేవ, మేము ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరు చెప్పాలి. ఆయన అంటాడు, నాకు తెలియదండి. ఈ కింద ఒక రాజు ఉన్నాడు, ధర్మం కర్మం చేసిన రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి పోవడం సరే అని ఇద్దరు కలిసి కిందికి వచ్చారు. రాజు దగ్గరికి వస్తే రాజుగారిని అడిగారు, రాజుగారు ఈయన అంటున్నాడు ధర్మం అంటున్నాడు నేను గొప్ప అంటున్నాడు, కర్మం అంటున్నాడు నేను గొప్ప అంటున్నాడు. మరి ధర్మం గొప్పదా కర్మం గొప్పదా? ఏదో మీరు దయచేసి చెప్పుకోండి అంటే, సరే నేను చెప్తాను, మనం ఇద్దరం బయటికి వెళ్దాం రండి అని ధర్మాన్ని ఇద్దరికి ఇంద్రుని ఏం చేశాడు, అక్కడే ఉండని చెప్పాడు. ధర్మము కర్మాన్ని తీసుకొని మీరు ఉండండి, నేను ఓయిలకు నేర్పుకొని వస్తానని చెప్పి ధర్మాన్ని కర్మాన్ని తీసుకొని పోయాడు. పోతూ ఊరు దాటి కొంచెం పోతుంటే ఊరు చివరిలో రాజ్యం దాటిపోతుంటే చివరిలో ఒక ఊరు, ఆ ఊరి గ్రామం చివరిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సన్మార్గులే, అంటే తత్తుల సాంగత్యంలో కాలాన్ని గడిపేవాళ్ళు ఎత్తి చెప్పారు, నాయన ధర్మమా నువ్వు ఇక్కడ ఉండు, కర్మము నువ్వు ఈయనతో పాటు వెళ్ళిపో. ఆయన దగ్గర పెట్టాడు కర్మాన్ని. కర్మదేవుని ఏం చేశాడు, వ్యక్తిలో పెట్టేసి నువ్వు ఇంతటి వెళ్ళిపోయి పని చేసిరా పో అని, ధర్మం నువ్వు ఇక్కడే ఉండు అని ఇక్కడ పెట్టి రాజుగారు వెళ్ళిపోయాడు, తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మగారు ధర్మం చెప్పారు, అమ్మగారు చెప్పారు, ఇవో నేను ఉంటాడు పెట్టుకోండి. సరే అని చెప్పి కర్మం తీసుకొని ఈయన వెళ్ళాడు. ఎవరు? భర్త వెళ్ళి చక్కగా పోయి గురుగారి దగ్గరికి పోయాడు. గురుగారి దగ్గరికి పోవాలి, గురుగారి సాంగత్యానికి పోవాలి. పోయినప్పుడు అక్కడ పోయి ఏం చేశాడంటే చూశాడు, గురుగారు ధ్యానంలో ఉన్నాడు. వాళ్ళు ధ్యానంలో ఉంటే పిలిచాడు. మామూలు ధ్యానం ఉంటే డిస్టర్బ్ చేస్తామా? కానీ ఏమంటాడు, గురుగారు లేవండి అన్నాడు. అంటే ఆయన లేవలేదు, ధ్యానంలో కూర్చున్నాడు. అరే నేను వచ్చి పిలుస్తుంది నువ్వు లేవా? తమాషా పిలుస్తున్నావు అని కర్ర తీసుకుని నెత్తి కొట్టాడు. నెత్తి కొడితే నేను అత్త కాపుతుంటే చివర కొట్టింది శిష్యుడు. ఏమైంది, ఎందుకు కొడుతున్నావు? పిలిచే పలకం ఎందుకు అంటే, అవునా అయితే నువ్వు గాడిదివి కానీ శాపం పెట్టావు. ఆయనకి ఏమైపోయింది, నువ్వు నన్ను కొడతావా, గాడి పనులు చేస్తావా, నువ్వు గాడిదివి కానీ చెప్పి శాపం పెట్టావు. వెంబడే మనసు ఏమైపోయాడు, గాడి అయిపోయాడు. గాడి దగ్గర తిరిగి మళ్ళీ భార్య దగ్గరికి వచ్చింది. భార్య వచ్చింది, ఎవరు? నేనే, నా గురుగారిని తిట్టాను కాబట్టి నాకు శాపం పెట్టాడు, నేను గాడిదైనా. ఓహో, ధర్మం లేని కర్మ. అప్పుడు ఈమె ధర్మాన్ని తీసుకొని ధర్మం ఏం చేసి వచ్చి ముగ్గురు గాడిద, ధర్మము, కర్మము, అమ్మగారు ముగ్గురు మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళారు. ధర్మం ఉంది కాబట్టి అక్కడ ఆయన స్మరణ చేసుకుంటూ పోయి అక్కడ పోయి, స్వామి ఏం పని మా ఆయనకి అనాథం జరిగింది, దయచేసి క్షమించండి, మీరు స్వభావం కలవాలి కదా, తెలియక చేసిన కర్మ కాబట్టి క్షమించండి అంటే, అప్పుడు ధర్మం ఈయన దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉంది, గురుగారి దగ్గర కూడా ధర్మం ఉంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆయన ఆలోచించాడు, ఫోన్లే తెలియక చేశాడు పిల్లడు అని చెప్పేసి, సరేనమ్మా పొరపాటు అయితే వద్దుటం అవుతుంది, అతను పొరపాటు చేశాడు కాబట్టి ఓ పని చేయండి, నా శాపానికి తిరుగులేదు, నువ్వు ఇంద్రుని దర్శిస్తే నా శాపం విడుదల అవుతుంది. అయ్యో రామ, నేను ఏమంటది, ఇంద్రుడు స్వర్గంలో ఉంటాడు స్వామి, నేను ఎక్కడికి దర్శించాలి అంటే, ఏం లేదమ్మా ప్రస్తుతం రాజుగారి దగ్గర పోయి దర్శించుకుంటాను. ఆ గాడిదను తీసుకొని ఎక్కడికైతే మళ్ళీ అమ్మగారు ఏం చేసింది, గాడిద భర్తను తీసుకొని చక్కగా రాజుగారి దగ్గరికి పోయింది. రాజుగారి దగ్గరికి పోయినాక రాజుగారి దగ్గర ఇంద్రుని ఎప్పుడైతే దర్శించిందో ఈ భర్త మళ్ళీ మానవ రూపాయలకు వచ్చి గురుగారి శాపం విడుదల చేశారు కదా, అక్కడికి వచ్చేసినాక అక్కడ కూర్చొని అప్పుడు ఇప్పుడు ధర్మం కర్మం బయటకు వచ్చింది. నాయన ఎవరు గొప్ప? ధర్మముతో కూడిన కర్మమే గొప్పది.